హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లాస్ మై ఛానల్. హ్యాపీ వీకెండ్ ఇన్ అడ్వాన్స్. ఇది ఎప్పట్లానే పబ్లిసిటీ కోసం చేసేది కాదండి. మన వాళ్ళందరూ కూర్చొని తాగుతున్నప్పుడు వాళ్ళకి క్వాలిటీ టైం ఉండాలి అని చేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఆ ఛానల్లో ఒక లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నేనంటే ఎన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ ద షో. ఇక్కడ స్క్రీన్ షాట్లో కనిపిస్తున్నట్టుగా యాంటిక్విటీ బ్లూ విస్కీ అండి. అది మన టాపిక్ వచ్చేసి. ఇది ఎంతమందికి ఫేవరెట్, దీనికి ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కొంచెం లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ నాకు ఇంతమంది దీనికి ఫ్యాన్స్ ఉన్నారని తెలుస్తుంది. సో బాటిల్ ఓవరాల్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఇది బాటిల్ 180 ml అండి, ఫ్రంట్ సైడ్ వ్యూ. ఇది రీసెంట్గా లిక్కర్ మార్ట్ వెళ్ళినప్పుడు నాకు ఇది కనిపిస్తే ట్రై చేద్దామని తీసుకొచ్చినాను. సో యాంటిక్విటీ రెగ్యులర్గా ఎవరెవరు తాగుతారో వాళ్ళకి ఇదే ఎందుకు తాగుతారో కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కమెంట్లో తెలపండి. అండ్ ఇది 180 ml బాటిల్. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి. 180 ml బాటిల్, 42.8% ఆల్కహాల్ అక్కడ ఉంది, మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 42.8% ఆల్కహాల్ ఉంది, 180 ml బాటిల్ ఇది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి యాజ్ పర్ టుడే తెలంగాణ 350 రూపీస్ అండి. యాజ్ పర్ టుడే తెలంగాణ. అది కూడా నేను స్క్రీన్ షాట్లో మీకు స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి, స్క్రీన్లో కనిపిస్తుంది 350 ml. ఇది బాటిల్ బ్యాక్ సైడ్ రివ్యూ అండి. సో ఇది ఓవరాల్గా బాటిల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ యాంటిక్విటీ బ్లూ అండి, 180 ml బాటిల్ది. సో ఎంతమంది యాంటిక్విటీకి ఫ్యాన్స్ ఉన్నారు? యాంటిక్విటీ అంటే ఎందుకు మీకు ఇష్టము? రెగ్యులర్గా తాగుతారా, లేకపోతే కొత్తగా వాళ్ళని ట్రై చేయాలనుకుంటున్నారా? ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందో లేదో కింద కమెంట్లలో తెలపండి. ఎప్పట్లానే మనం ఫస్ట్ పెగ్ వాటర్లో కలుపుకొని తాగుతాం కదా, సో అదే ట్రై చేసినాను. వాటర్లో కలిపి తాగినప్పుడు నాకైతే పెద్దగా ఏం డిఫరెంట్ తెలియలేదు. వాటర్ ఐ మీన్ టేస్ట్ ఏం లేదు. మందుకు చాలా అంటే చాలా చాలా స్మూత్ ఉంది, మస్తు ఉంది. అండ్ ఒకటి ఏంటంటే స్పీడ్గా తాగకండి మందుని. వీకెండ్స్లో మెల్లగా ఎంజాయ్ చేస్తున్నట్టు తాగితే నెక్స్ట్ డే హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. స్పీడ్గా తాగితే మాత్రం హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. సో తాగే వాళ్ళు ఇది కొంచెం మైండ్లో పెట్టుకొని చూసుకొని తాగండి. ఇది కాకుండా వేరే అయితే ఏం లేదు, చాలా మస్తుంది మందు అయితే. మనం వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి, రిలాక్స్ అవ్వడానికి తాగాలంటే నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంకా ట్రై చేసిన వాళ్ళు అని ఉంటే మీకేమన్నా డిఫరెంట్గా కానీ ఏమన్నా ప్రాబ్లమ్ అనిపిస్తే కింద కమెంట్లో తెలపండి. నేను నెక్స్ట్ వీడియోలో అది కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నేను ఎప్పటిలానే డిఫరెంట్గా ట్రై చేస్తాను కదా, సో ఈసారి లేట్ అయిపోయింది. నాకు క్యాన్బెరీ జ్యూస్ ఒకటే ఉంది నాకు. సో ఆ క్యాన్బెరీలో ట్రై చేసినాను. 60 ml విస్కీ పోసుకొని 3/4 అందులో క్యాన్బెరీ జ్యూస్ కలిపి, మిగతాది కొంచెం వాటర్ కలిపి, ఎందుకంటే షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వద్దని కలిపి అందులో తాగినప్పుడు నాకైతే మొత్తం జ్యూస్ తాగినట్టే ఉంది. మందు ఫ్లేవర్ ఏమీ తెలియలేదు. చాలా అంటే చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. కొత్తగా ఇప్పుడే విస్కీ ట్రై చేస్తున్నావా, ఇట్లా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఎందుకంటే మీకు జ్యూస్ తాగినట్టే అనిపిస్తుంది, కానీ కిక్ ఎక్కుతా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఇది నేను ఓవరాల్‌గా మందు గురించి నేను ఇచ్చే రివ్యూ. అండ్ అది క్యాన్బెరీ జ్యూస్ కలిపిన తర్వాత ఎలా ఉంటదో కూడా నేను స్క్రీన్ షాట్‌లో వీడియోలో యాడ్ చేశాను, నేను చూపిస్తాను మీకు. సో ఇది మందు ఓవరాల్ రివ్యూ అండి. మందయితే చాలా 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 బాగుంది. ఇంకా మీరు ట్రై చేయాలనుకున్న ట్రై చేయొచ్చు. ఇంకా మనం ఎప్పటిలా డిఫరెంట్ స్టఫ్ కూడా యూజ్ చేస్తాం కదా. స్టఫ్ ఈసారి నాకు పెద్దగా ఏం దొరకలేదు. నార్మల్ స్టఫే యూజ్ చేశాను నేను, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది నాకు కాబట్టి. మీరు ఇది విస్కీ తాగుతున్నప్పుడు ఏ స్టఫ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? వెజ్జా, నాన్ వెజ్జా? అండ్ వెజ్ అట్లయితే ఎందుకు వెజ్, నాన్ వెజ్ అయితే ఎందుకు నాన్ వెజ్? నేనైతే నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు స్ట్రాంగ్‌గా స్టఫ్ ఎక్కువ తీసుకుంటాను నేను తాగేటప్పుడు. చూడండి ఓవరాల్‌గా రివ్యూ ఇట్లుంటది. ఐ మీన్ ఓవరాల్‌గా ఇలా ఉంటది మనం క్యాన్బెరీ జ్యూస్, విస్కీ ఇంకా వాటర్ కలిపినప్పుడు. సో ఇది మందు గురించి ఓవరాల్ రివ్యూ. అండ్ నేనైతే నాకు పెద్ద స్టఫ్ ఆ రోజు ఏం దొరకలేదు. నేను మిర్చిలే దొరికుండే నాకు. సో మిర్చిలతోనే స్టార్ట్ చేసినాను. ఎందుకంటే నాకు ఇంకా ఏం దొరకలేదు ఇంతకుముందు చెప్పినట్టు. మొత్తానికైతే మిర్చిలతోనే 180 ml నేను కంప్లీట్ చేసినా అండి. ఓకే అనే అనిపించింది. సో ఇది నేను ఓవరాల్‌గా ఇచ్చే రివ్యూ. నా వీడియో మీకు ఎట్లా అనిపించింది? నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ కొలీగ్స్ కూడా నా వీడియోస్ పంపించి కొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుతున్నానండి. వన్స్ అగైన్ హ్యాపీ వీకెండ్. థాంక్ యూ.